యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా బరిగే రమ్య రామచందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకరణం చేశారు. అనంతరం వారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా బరిగే రమ్య రామచందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. కలర్ పూసుకొని స్వీట్స్ పంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో యాదగిరిగుట్ట పట్టణం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతేకాకుండా యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో రోడ్డుకు ఇరువైపులా షాపులు రోడ్లు కోల్పోయిన వారు చాలా నష్టపోయారు. వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు పూర్తి మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశారు. వారితో కూడా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మాధవి గారు అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత మున్సిపల్ కౌన్సిల్ swear in the name of God, solemnly affirm that I will bear good faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India. సరోజ అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని సాధునేని ధనలక్ష్మి అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమ యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి మున్సిపల్ కౌన్సిలర్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతాను కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐకమత్యంగా బబ్బూరి శ్రీధర్ అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నేను ఉక్కెళ్ళ మల్లేష్ యాదవ్ అని నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వం. బరిగే రమ్య అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి కౌన్సిలర్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నమ్మకం విధేయత చూపుతానని మరియు విధేయత చూపుతానని కలిగి ఉన్న మరియు నేను
స్వీకరించబోయే పదవిని భారత చలో ఓకే కెమెరా గతంలో ఇదివరకు కూడా ఒక మాజీ కౌన్సిలర్గా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కేవలము యాదగిరిగుట్టను మేము అభివృద్ధి చేసినామన్నారు కానీ గుట్ట టౌన్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇవాళ మా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు గౌరవ ఉప్పు గారి వారి యొక్క ఆధ్వర్యంలో మా 12 వార్డులను కూడా మేము అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మేము ఈ రకంగా హామీ ఇస్తున్నాము. ఇవి ఇయ్యాలతోని రాజకీయాలు అయిపోయినాయి, ఎన్నిక అయిపోయింది, అంత అయిపోయింది. ఈ 12 మందిని కూడా మేము మిత్రులుగా ముందుకు వెళ్తూ ఐలన్న గారి ఆదేశంతో డెవలప్మెంట్ ఫండ్ తెచ్చుకుంటాము. 12 వార్డులకు 12 వార్డులు ఎక్కడ అవసరం ఉంది అక్కడ ఖచ్చితంగా పెట్టాలి అన్న దగ్గర అక్కడ మేము ఖచ్చితంగా ఫండ్ పెడతాం. కానీ స్వార్థ రాజకీయాలు చేసుకుంటా ఆడ పని లేకున్నా కూడా నా వాడికే కావాలి, నా వాడు అట్లాంటి ఎటువంటికి తావు లేకుండా 12 వార్డులకు కూడా నిజంగా ఒక వార్డులో అక్కడ అవసరం ఉంది అని అంటే అక్కడ ఎక్కువ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు అన్నిటికీ కూడా ఐలన్న ఉన్నాడు. ఐలన్న ఆదేశాల అనుసారంగా మేము యాదగిరిగుట్ట 12 వార్డుల మున్సిపాలిటీ అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ఎక్స్ ఆఫీషియోతో చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈనాడు మీకు ఏ విధంగా అయినటువంటి లేకుండా కూడా ప్రజా తీర్పుతో ఈనాడు చైర్మన్ కావడం ఎట్లా చూస్తాను? ఇక ఎక్కడ పోయిందో అక్కడనే నేను తెచ్చుకున్నా అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు కేవలం అప్పుడు అధికారమే ధ్యేయంగా, అంటే కేవలం పదవి వస్తే జాలిగా అర్హత లేకున్నా అనుభవం లేకున్నా కూడా కేవలం అధికారం రావాలనే ఇదితోని ఆ రోజు కోరం లేకున్నా కూడా 3 ఎక్స్ అఫీషియల్ని తీసుకొచ్చుకొని చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. పోయినసారి కూడా నైతికంగా మాదే విజయము, కాంగ్రెస్ ప్రభుత్వంది. అప్పుడు కూడా చైర్మన్ పీఠం కాంగ్రెస్ ప్రభుత్వం. యాదగిరిగుట్ట 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 16వ తారీఖున చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పాలక సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా చైర్మన్గా నేను అంటే గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్గా నా తోటి కౌన్సిలర్ బరిగే రమ్య ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా కోరం సభ్యులు కూడా సహకరించడం జరిగింది. బీల్రా ఐలన్న గారు కోరిక మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారీగా 90% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఘనత, ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి అంకితమని తెలియజేస్తూ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆలేరు మున్సిపాలిటీ, ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ 2 కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన మొదటి ఎలక్షను 6 మున్సిపాలిటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా చేతులు జోన్స్ నమస్కారం తెలియజేస్తున్నా. ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ 6 మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఆ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి ఆలేరు యాదగిరి మున్సిపాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పట్టణాన్ని ఆదర్శమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని మాటిస్తున్నా. ముఖ్యంగా ఇలా ఆలేరులో మున్సిపల్ ఎలక్షన్లో ఇలా పట్టం కట్టినటువంటి ఆలేరు పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఆ మున్సిపాలిటీకి పేరుకే మున్సిపాలిటీ కానీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి మున్సిపాలిటీ కూడా ధనిక రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కాలే. ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య, ఎక్కడ పోయినా వాటర్ సమస్య, ఎక్కడ పోయినా సీసీ రోడ్ల సమస్య. నేను మొన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపుగా గడప తిరిగి ఈ 2 ఏళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చేసి కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యమంటే ఆలేరు పట్టణ ప్రజలు, యాదగిరి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆస్వాదించి ఇలా 2 కూడా జయకేతనం ఎగిరేసి ఇప్పుడే ఎలక్షన్ జరిగినాయి. ముఖ్యంగా యాదగిరి పట్టణంలో 12 వార్డులు నేను ఎక్సైజ్ సభ్యునిగా 13 ఉంటే 13కు 2 వాకౌట్ చేసిన 11 పార్టీలకు అతీతంగా కూడా బీలైలే నాయకత్వం ఉండాలి, బీలైలే తోటే అభివృద్ధి అవుతుంది, మా బిడ్డ బీలైలని చెప్పి పక్క పార్టీలు కూడా ఇలా మా చైర్మన్కు వైస్ చైర్మన్కు చేయలేపడం నిజంగా సంతోషం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి.
ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ 6 మున్సిపాలిటీలను గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ముఖ్యంగా నా సొంత నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో యారుట పట్టణాన్ని, ఆలేరు పట్టణాన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. దానికి నిదర్శనమే మొన్న శాంక్షన్ అయినటువంటి 15 కోట్లు ఇక్కడ, 15 కోట్లు అక్కడ. ఇవే కాకుండా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. తెలంగాణలో ఉన్నటువంటి మొదటి తిరుపతిగా ఉన్న యాదగిరిగుట్టను కూడా ఎక్కువ ఫిలిమిలీ కాబట్టి వేల మంది భక్తులు వస్తారు, లక్షల మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ స్వామివారి దర్శనం కూడా సులభతరంగా అయ్యే విధంగా చేస్తా. గత ధనిక రాష్ట్రంలో ఇక్కడ గుట్టనే కట్టి తప్ప గుట్టను నమ్ముకొని ఉన్నటువంటి కింద స్థానికులు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చేసే వాళ్లకు ఇలా షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి షాపులు దుకాణాలు కూడా ఇస్తానని మాటిస్తూ, ఆలేరు పట్టణాన్ని, యారుట పట్టణాన్ని అన్ని విధాలా సుందరీకరణ చేస్తానని మాటిస్తూ ఇలా ప్రతిపక్షాలు కూడా మాకు మద్దతు తెలపడం, ఇది బీర్లైల ప్రజాసేవకు నిదర్శనం. ఇక్కడ పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటాయి తప్ప ఎలక్షన్లు అయిపోయాక అందరం అన్నా తమ్ముళ్ళ లెక్క కలిసి ఆలేరు పట్టణాన్ని, యారుట పట్టణాన్ని